ప్రతి మనిషి జీవితంలో ఒక కల ఉంటుంది. కొన్ని కలలు చిన్నవి, మరికొన్ని చాలా పెద్దవి. ఇది హెలెనా అనే యువతి కథ. ఒక చిన్న గ్రామంలో పుట్టి పొలాల్లో పనిచేస్తూ పెరిగిన అమ్మాయి. కాని ఆమె హృదయంలో ఆ గ్రామం కంటే చాలా పెద్ద ప్రపంచముంది. సాయంత్రం వేళ పొలాల మధ్య నిలబడి హెలెనా దూరంగా వెళ్లే రైలును చూస్తుంది. ఆ రైలు ఆమెకు కేవలం ప్రయాణవాహనం కాదు, అది స్వేచ్ఛకు సంకేతం, కొత్త జీవితానికి మార్గం. ఆమె కలలు కంటుంది, చదువుకోవాలని, పనిచెయ్యాలని, తన కాళ్లపై నిలబడాలని, గ్రామం గడపల మధ్యే బందీగా ఉండిపోవాలని ఆమె కోరుకోదు. ఒకరోజు హెలెనా తన తండ్రితో మాట్లాడుతుంది. నాన్నా, నేను నగరానికి వెళ్ళాలి అని చెప్తుంది. ఆమె తండ్రి భయపడతాడు. ప్రపంచం కఠినం, ఒంటరి అమ్మాయికి ప్రమాదకరం అని హెచ్చరిస్తాడు. కాని హెలెనా తల వంచదు. ఆమె కళ్లల్లో భయం లేదు, పట్టుదల మాత్రమే ఉంది. తెల్లవారుజామున ఆమె తల్లి మౌనంగా కొన్ని నాణేలిస్తుంది. హెలెనా ఒక చిన్న ఉత్తరం వదిలి వెళ్తుంది. నన్ను వెతకకండి, నేను తప్పిపోలేదు, నా కల కోసం పోరాడటానికి వెళ్తున్నాను అని. రైలు కదులుతుంది. గ్రామం దూరమవుతుంది. కాని ఆమె కలలు ఇంకా దగ్గరవుతాయి. నగరం పెద్దది, కఠినమైనది, ఒంటరిది. హెలెనా చల్లని చిన్న గదిలో ఉంటుంది. కొన్ని రోజులు తినడానికి కూడా డబ్బుండదు. అయినా ఆమె లొంగిపోదు. ప్రతి ఉదయం ఆమె వీధుల్లో తిరుగుతూ పనికోసం వెతుకుతుంది. ఒక మార్కెట్ మహిళను ఆమె ధైర్యంగా అడుగుతుంది, నాకు పనిస్తారా అని. ఆమె నారింజలు అమ్మడం మొదలుపెడుతుంది. నిజాయితీ, ఓర్పుతో కస్టమర్ల నమ్మకం గెలుచుకుంటుంది. అక్కడే ఆమె తన మొదటి సంపాదన పొందుతుంది. మిస్టర్ ఫ్రెడరికో అనే వృద్ధ వ్యాపారి ఆమె కష్టాన్ని గమనిస్తాడు. అతను ఆమెకు డబ్బు ఆదా చేయడం, వ్యాపారం నడపడం నేర్పిస్తాడు. హెలెనా కేవలం పనిచేయడం కాదు, నేర్చుకుంటుంది. ఒక సంవత్సరం తర్వాత హెలెనా తన సొంత చిన్న దుకాణం తెరుస్తుంది. పండ్లు, రొట్టెలు, స్వీట్లు అమ్ముతూ ఆమె వ్యాపారం పెరుగుతుంది. ఆమె ఇక పేద అమ్మాయి కాదు, ఆత్మవిశ్వాసం గల మహిళ. సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు ఆమె తండ్రి అనారోగ్యంగా ఉన్నాడని వార్త వస్తుంది. హెలెనా గ్రామానికి తిరిగి వస్తుంది. ఇప్పుడు భయపడే అమ్మాయిగా కాదు, ధైర్యవంతమైన మహిళగా. ఆమె తండ్రి కన్నీళ్లతో క్షమాపణ కోరుతాడు. నేను నీ భద్రత కోసమే కఠినంగా ఉన్నాను అంటాడు. హెలెనా చిరునవ్వుతో అతన్ని క్షమిస్తుంది. మందులు, సహాయం అందిస్తుంది. కథ యొక్క నీతి: కలలకు ధైర్యం కావాలి. కష్టం, నిజాయితీ ఎప్పటికైనా ఫలిస్తాయి. ఎంత ఎదిగినా మన మూలాలను మర్చిపోవద్దు. కలలను సాధించాలంటే ధైర్యం అవసరం. నిజాయితీతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా వస్తుంది. ఎంత ఎదిగినా మన మూలాలను మరియు మన కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నీతి కథలు మరియు ప్రేరణాత్మక కథల కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.